Hi guys, welcome to VBC Academy, the virtual classroom of Virendra Babu. Dear students, so once again, welcome back to my virtual classroom. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ వరల్డ్తో ఇవాళ మన క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మై క్లాస్ ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేస్తున్నాను. కంపల్సరీ క్లాసెస్ వినేటప్పుడు నోట్స్ పెన్ పెట్టుకొని క్లాసెస్ వినండి. ఇంకొక విషయం, ఈ క్లాసెస్లో మై టీచింగ్ విల్ బి రిస్ట్రిక్టెడ్ టు ఐపీఈ లెవెల్, దట్ ఈస్ పబ్లిక్ ఎగ్జామినేషన్, ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అంటే మేము యాన్యువల్ ఎగ్జామినేషన్స్ అంటాం కదా, యాన్యువల్ ఎగ్జామినేషన్ని బేస్ చేసుకొని క్లాసెస్ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ మన సబ్జెక్ట్ని రిస్ట్రిక్ట్ చేస్తాం. వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ నీట్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్, ఎంసెట్ ఎగ్జామినేషన్ వరకు నేను ఈ కాంటెంట్ని తీసుకెళ్ళాను. ఫండమెంటల్స్, బేసిక్స్ మాత్రం ఇక్కడ డిస్కస్ చేస్తాను. వాటికి సంబంధించిన వీడియోస్ టైంని బేస్ చేసుకొని తర్వాత వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ పీపుల్ రిగార్డింగ్ మై ద సిలబస్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ ఓవర్ వ్యూ ఆఫ్ ద సిలబస్. ఫస్ట్ ఇయర్ సిలబస్ని డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐ ఆల్సో ఎక్స్ప్లెయిన్ యూ పీపుల్ రిగార్డింగ్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఆల్సో డిస్కస్డ్. If you are first time visiting this video, so please go through that previous video so that basic idea you will get regarding the intermediate examinations. Okay. So ఇంకొక పాయింట్, నేను ఈ ఛానల్ ద్వారా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కనుక ప్రతిసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వీలు కాదు కనుక యూ బెటర్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకే, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్. Definitely you will be getting more benefits by subscribing this particular channel. So subscribe cheyandi. First of all, my friends ki information share cheskondi. Okay, so let me start my topic today. Today I am going to start the first chapter, that is physical world. So in physical world, what we are going to discuss, basically we are going to discuss about what is science, what we have to discuss in science, then what is physics, what are the fundamental forces, and what are the contributions of Indian scientists for the development of science. These are the topics which I am going to cover in this particular chapter. Okay, so ikkada first of all manam what is science ane kadikeli start chestam. Em cheppandi science ante దాదాపుగా మీరు లోయర్ సెక్షన్స్లో 7th క్లాస్ వరకు జనరల్ సైన్స్ చదువుతాం. 8th నుంచి ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ చదువుతున్నాం. అసలు ఈ సైన్స్ అంటే ఏంటి తెలుసా మీకు? హ్యావ్ యూ ఎవర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దిస్ వర్డ్ సైన్స్? సైన్స్ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ నేచర్. సింపుల్గా చెప్పాలి అంటే అసలు నేచర్ గురించి చదవడమే సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేచర్లో మనకి ఏమేమి కనిపిస్తాయి? ఫస్ట్ ట్రీస్, ప్లాంట్స్, ట్రీస్, ఎనిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, ఓకే, ఫినామినాస్, ఆబ్జెక్ట్స్, మ్యాటర్, ఇవన్నీ కనిపిస్తాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు, ప్లాంట్స్ అండ్ ట్రీస్ గురించి చదివితే అది కూడా సైన్సే, కానీ ఆ బ్రాంచ్ని మనం ఏమంటున్నాం ఇప్పుడు? బాటనీ అంట. ఎనిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, అనాటమీ ఇవన్నీ చదివితే దాన్ని జియాలజీ అంటాం. ఓకే, స్పేస్ గురించి చదివితే ఆస్ట్రోఫిజిక్స్ అని అంటాం, ఆస్ట్రానమీ. ఓకే, సో ద ఫిజికల్ బిహేవియర్ లేదా ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మనం చదివితే వాటిని ఫిజికల్ సైన్స్ అని, ఫిజిక్స్ అని, కెమికల్ ప్రాపర్టీస్ గురించి చదివితే కెమిస్ట్రీ అని అంటాం. సో సైన్స్ ఈజ్ బ్రాడ్లీ డివైడ్ ఇంటూ సో మెనీ బ్రాంచెస్, బట్ ద బేసిక్ స్టడీ నేచర్. అసలు ఆరిజిన్ ఏంటి సైన్స్కి అని అంటే నోయింగ్ ద నేచర్. నిజంగానండి, ఇక్కడ నేను ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీగా నేను ఏం చెప్తానంటే, నేచర్ లాస్ ఆర్ యూనివర్సల్ లాస్, బేసిక్ లాస్. అవి ఆ లాస్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకొని మన లైఫ్కి అప్లై చేయగలిగితే యూ విల్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. సో నేచర్కి అగేన్స్ట్గా పోయినవాడు ఎవడు సస్టైన్ కాడు. షార్ట్ టర్మ్ సక్సెస్ ఉన్నా కూడా లాంగ్ రన్లో మాత్రం నేచర్ ఈజ్ ఆల్వేస్ ద సుప్రీం ఆఫ్ దిస్ యూనివర్స్. ఓకే, సో ఆ నేచర్ని స్టడీ చేయడమే సైన్స్. ఓకే, సో ఓకే ఏదో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం కాదండి, ఎప్పుడైనా కూడా చదివింది మన లైఫ్కి అప్లై చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే, this is what about science. So what is science?
మనం ఏం చదువుదాం, వాట్ ఈస్ సైన్స్ అని అంటే యు ఆర్ గోయింగ్ టు స్టడీ ద నేచర్ కనుక అబ్జర్వింగ్ ద నేచర్, you are going to observing the nature, and also you are going to study the natural phenomena in a scientific method. Scientific method లో నేచర్ లో జరిగిన అన్ని ఫినామినాస్ ని స్టడీ చేయడమే మన సైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 2 పాయింట్స్ మనం జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇంతకుముందే, సైన్స్ లో సో మెనీ బ్రాంచెస్ ఉన్నాయి. మనం మాత్రం ఏ బ్రాంచ్ కి రిస్ట్రిక్ట్ అవుతాం? ఫిజిక్స్. ఎందుకంటే మనం చదివేది ఇక్కడ ఫిజిక్స్ కనుక. సో ఫిజిక్స్ లో కూడా మళ్ళీ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయండి. వాట్ ఈస్ ఫిజిక్స్? ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ ఫిజికల్ ఫినామినాస్. ఎస్ ఆర్ నో? సో జనరల్ గా స్టడీయింగ్ ద న్యాచురల్ లాస్. న్యాచురల్ లాస్ అని అంటే ఇక్కడ ఏమవుతున్నాయి, ఇక్కడ ప్లానెటరీ సిస్టమ్ లో వై ద ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ అని చెప్పేసి, లేదా మనం ఏదైనా ఆబ్జెక్ట్ మనం స్పేస్ లో పెడితే అది ఎక్కడ పడిపోతుంది? మళ్ళీ ఎర్త్ పై పడిపోతుంది. అదేవిధంగా రెయిన్బో ఫార్మేషన్, ఓకే, మిరేజెస్ ఫార్మేషన్, ఇట్లా సో మెనీ ఫినామినాస్ ని సైంటిఫిక్ మెథడ్ లో మనం ఫిజిక్స్ లో చదువుతాం. సో స్టడీయింగ్ ద నేచురల్ లాస్. నేచురల్ లాస్ ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా ఉంటాయి, మన సబ్జెక్ట్ లో మనం బేసికల్ గా ఇవే డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ స్టడీయింగ్ ద ఫిజికల్ క్వాంటిటీస్. సో సబ్స్టాన్సెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. ఎస్ ఆర్ నో? సాలిడ్ స్టేట్స్ లో, లిక్విడ్ స్టేట్స్ లో, గ్యాస్ స్టేట్ లో ఉంటాయి. వాటి ప్రాపర్టీస్ ని మనం స్టడీ చేయడానికి ఫిజికల్ క్వాంటిటీస్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ని స్టడీ చేయడం కూడా ఫిజిక్స్ లో ఒక భాగం. అండ్ దెన్ స్టడీయింగ్ ద ఫండమెంటల్ ఫోర్సెస్. ఫండమెంటల్ ఫోర్సెస్ యూనివర్స్ లో ఉన్నటువంటి, దీని గురించి మళ్ళీ మాట్లాడతాను నేను స్పెషల్ గా, ఒక జస్ట్ ఒక టాపిక్ పెట్టుకున్నాను ఇది. సో ఫండమెంటల్ ఫోర్సెస్ గురించి కూడా స్టడీ చేస్తాం. సో వాట్ ఈస్ ఫిజిక్స్ అనే దానికి మనం ఎగ్జామ్లో ఒకవేళ క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్స్ ఈ 3 పాయింట్స్లో ఏమైనా 2 పాయింట్స్ రాయొచ్చు. ఏమేమి అవి? స్టడీయింగ్ ద న్యాచురల్ లాస్, ఆర్ స్టడీయింగ్ ద ఫిజికల్ క్వాంటిటీస్, అండ్ స్టడీయింగ్ ద ఫండమెంటల్ ఫోర్సెస్. దీస్ ఆర్ ఆల్ ద నథింగ్ బట్ ద పార్ట్ ఆఫ్ ఫిజిక్స్. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. సైన్స్ అంటే బ్రాడ్ వే ఉంటుంది, ఫిజిక్స్ కూడా బ్రాడే కానీ ఒక పర్టికులర్ రీజియన్ కి రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది. సో నేచర్ ని చదవడం సైన్స్, దాంట్లో ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి, ఫిజికల్ క్వాంటిటీస్ గురించి, ఫండమెంటల్ ఫోర్సెస్ గురించి, న్యాచురల్ ఫినామినాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ డిస్కస్ చేయడమే మనం ఫిజిక్స్ లో మనం చేసే పని. ఓకేనా? ఐ థింక్ యు ఆర్ క్లియర్ అబౌట్ సైన్స్ అండ్ ఫిజిక్స్. ఓకే, నౌ ఇంతకుముందు అనుకున్నాం కదా ఫిజిక్స్ లో ఏం చదువుతున్నాం? ఫండమెంటల్ ఫోర్సెస్. ఈ ఫండమెంటల్ ఫోర్సెస్ అంటే వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్? Coming to the fundamental forces, we have 4 types of fundamental forces in this universe. Okay, nature lo 4 types of fundamental forces ఉన్నాయి. So the first one is the gravitational force. Okay, so first of all నేను ఆ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ మెన్షన్ చేసిన తర్వాత వాటి గురించి ఎలాబొరేట్ గా మాట్లాడతాను. సో ఎగ్జామ్ లో మనకు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ అని అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ద గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గ్రావిటీ నుంచి, ఎర్త్ యొక్క మాస్ నుంచి, ఎర్త్ అనే కాదు ఏ సబ్స్టెన్స్ అయినా మాస్ నుంచి ఉండేటువంటి అట్రాక్షనల్ ఫోర్స్ ని గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటాం. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ ఆర్ నథింగ్ బట్ ద ఫోర్సెస్ బిట్వీన్ ద చార్జ్డ్ పార్టికల్స్. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈస్ మనకి న్యూక్లియర్ లోపల, అంటే మీరు కెమిస్ట్రీలో చదువుకొని వచ్చి ఉంటారు, 10th క్లాస్లో ఫిజికల్ సైన్స్ లో చదువుకొని వచ్చి ఉంటారు. సో ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ మైన్యూట్ center called as nucleus, where entire positive charge will be concentrated. So in nucleus lopala 2 types of forces ఉంటాయి. మళ్ళీ strong nuclear forces, weak nuclear forces అని. సో మొత్తం టోటల్ గా ఎన్ని ఫోర్సెస్? 4 types of forces. The first one is gravitational force, second one is electromagnetic forces, third one is strong nuclear forces, fourth one is weak nuclear forces. ఈ విధంగా మనకు 4 types of forces. ఈ 4 forces మెన్షన్ చేస్తే చాలు మనకి జనరల్ గా ఆన్సర్ చేసుకోవచ్చు. ఈ చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది బేట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేవంతా కూడా ఒక 2 పాయింట్స్ లో మెన్షన్ చేస్తాం, అవి 2 మార్క్స్ స్కోర్ చేస్తుంది. కంపల్సరీగా ఒక క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో గ్రావిటేషనల్ ఫోర్సెస్ అంటే ఏమేమి ఉంటాయి చూడండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మాసెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ కి మాస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చాప్టర్ లో మనం ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో మాస్ మీద డిపెండ్ అయి ఉండేటువంటి ఫోర్స్ కనుక దీన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటాం. ఇట్ రేంజెస్
వెరీ లాంగ్ డిస్టెన్స్ అంతే. అంటే ఇక్కడ మనకు సన్ నుంచి ఎర్త్ మీద కూడా ఉండేది గ్రావిటేషనల్ ఫోర్స్, మూన్ కి ఎర్త్ కూడా ఉండేది గ్రావిటేషనల్ ఫోర్స్. సో ద డిస్టెన్స్ ఇస్ వెరీ లాంగ్. సో దీన్ని లాంగ్ రేంజ్ ఫోర్సెస్ అని అంట. అయితే దీంట్లో ఓన్లీ అట్రాక్టివ్ నేచర్ మాత్రమే ఉంటుంది. సో అట్రాక్షనల్ ఫోర్సెస్ మాత్రమే గ్రావిటేషనల్ ఫోర్సెస్ లో ఎగ్జిస్ట్ అవుతాయి. కమింగ్ టు ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ వచ్చేసి చార్జ్ డిపెండెంట్ అన్న. అంటే ఎలక్ట్రిక్ ఫోర్సెస్, 2 types ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్ ఉన్నాయి కదా, పాజిటివ్ చార్జ్ అండ్ నెగటివ్ చార్జ్. సో ఈ చార్జెస్ ని బేస్ చేసుకొని ఉండేటువంటి ఫోర్సెస్ ని ఎలక్ట్రిక్ ఫోర్సెస్ అంటాం. ఎలక్ట్రిక్ ఫోర్సెస్ ఎప్పుడైతే ఎలక్ట్రిక్ చార్జెస్ మూవ్ అవుతాయో దట్ కాన్స్టిట్యూట్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్, కనుక రెండింటిని కలిపి చదువుతాం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అని అంటాం. అది ఎలక్ట్రికల్ ఫోర్సెస్ అన్నా ఉండొచ్చు, మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అన్నా ఉండొచ్చు. కనుక ఈ రెండు ఫోర్సెస్ కి ఆరిజిన్ వచ్చేసి చార్జ్ ఆఫ్ ద పార్టికల్. కనుక మనం ఫస్ట్ పాయింట్ ఏం మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ, డిపెండ్స్ ఆన్ ద చార్జ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ చార్జ్ ఉంటేనే ఈ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిస్ట్ కావు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ రేంజెస్, లాంగ్ రేంజ్ ఫోర్సెస్. కొద్ది వరకు డిస్టెన్స్ మరీ వెరీ లాంగ్ కాకమే లాంగ్ రేంజ్ ఫోర్సెస్ గా మనం వీటిని ట్రీట్ చేయొచ్చు. అండ్ బోత్ అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్ ఆర్ ఎగ్జిస్ట్. ఇక్కడ లైక్ పోల్స్ ఆర్ లైక్ చార్జెస్ రిపెల్స్. పాజిటివ్ చార్జ్ రిపెల్ అవుతుంది, నెగిటివ్ చార్జ్ రిపెల్ అవుతుంది. అదేవిధంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్ అట్రాక్ట్ అవుతాయి. కనుక అట్రాక్టివ్ నేచర్ ఉంటుంది, రిపల్సివ్ ఫోర్స్ కూడా ఉంటుంది. కనుక ఇక్కడ బోత్ ఎలక్ట్రికల్ ఫోర్సెస్ ఆర్ బోత్ అట్రాక్టివ్ యాజ్ వెల్ యాజ్ రిపల్సివ్ నేచర్ ఉంటుంది. వేరే గ్రావిటేషనల్ ఫోర్సెస్ లో చూడండి కేవలం అట్రాక్టివ్ నేచర్ మాత్రమే ఉంటుంది. ఇక కమింగ్ టు ద న్యూక్లియర్ ఫోర్సెస్, న్యూక్లియర్ ఫోర్సెస్ లో న్యూక్లియాన్స్ మధ్యలో ఉండేటువంటి ఫోర్సెస్ ని న్యూక్లియర్ ఫోర్సెస్ అంట. సో ఈ న్యూక్లియర్ ఫోర్సెస్ వచ్చేసి ఇవి ఓన్లీ అట్రాక్టివ్, మళ్ళా ఇంపార్టెంట్ పాయింట్, ఇండిపెండెంట్ ఆఫ్ ద చార్జ్. అంటే పాజిటివ్ చార్జెస్ అన్నా ఉండొచ్చు, నెగిటివ్ చార్జెస్ తో సంబంధం లేకుండా పార్టికల్స్ మధ్యలో ఉండేటువంటి ఈ ఫోర్స్ న్యూక్లియన్స్ మధ్యలో, ఇక్కడ పార్టికల్స్ అంటే న్యూక్లియన్స్ మధ్యలో ఉండేటువంటి ఈ ఫోర్సెస్ ని మనం స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ అని అంటాం. ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇట్ ఫర్ వెరీ షార్ట్ డిస్టెన్స్. కనుక ఈ రేంజ్ చాలా తక్కువ ఉంటుందన్న. సో దే ఆర్ హ్యావింగ్ వెరీ షార్ట్ రేంజ్. సో వీటిని వెరీ షార్ట్ రేంజ్ ఫోర్సెస్ అని కూడా మనం అనొచ్చు. అదేవిధంగా వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్, అదే న్యూక్లియన్స్ లో బీటా డికే జరిగేటప్పుడు మనము న్యూక్లియర్ రేడియో యాక్టివిటీ డిస్కస్ చేస్తాం. బీటా డికే జరిగేటప్పుడు న్యూట్రాన్ స్ప్లిట్స్ ఇంటూ ఎలక్ట్రాన్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రినో. సో అక్కడ ఉండేటువంటి ఫోర్స్ ని షార్ట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ అని అంటాం. సో మొత్తంగా మనకు ఫండమెంటల్ ఫోర్సెస్ ఎన్ని నేచర్ లో 4 types ఆఫ్ ఫండమెంటల్ ఫోర్సెస్: గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, షార్ట్ రేంజ్ ఆర్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్, వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్. ఇవి 4 న్యూక్లియర్ ఫోర్సెస్ అని చెప్పొచ్చు. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ, వాట్ ఆర్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ అంటే ఈ 4 ఫోర్సెస్ మెన్షన్ చేస్తే చాలు. నేను ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా రిమైనింగ్ పాయింట్స్ చెప్పాను, అది అవసరం లేదు, మీకు ఐడియా కొరకు మాత్రమే. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాడు దీంట్లో నుంచి, బేస్డ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఐదర్ అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ రాయమని చెప్తారు. అది క్వశ్చన్ బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయాలి. నేను ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ లో రాస్తున్నాను. సో స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఈ 4 ఫోర్సెస్ లో ఏంటి అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్, ఆ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, ఆ తర్వాత వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్, అండ్ దెన్ గ్రావిటేషనల్ ఫోర్సెస్. అన్నిటికంటే వీక్ ఏంటి, గ్రావిటేషనల్ ఫోర్సెస్ అన్నమాట. ఓకే, సో ఈ 4 ఫోర్సెస్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్, దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫోర్సెస్. సో ఆర్డర్ అడిగితే ఈ విధంగా 4 ఆర్డర్ ఈ ఆర్డర్ లో మెన్షన్ చేయాలి. లేదా ఇదే ఆన్సర్ ని ఇంకో విధంగా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ are greater than electromagnetic forces, are greater than weak nuclear forces and gravitational forces. ikkada greater than symbol mention chestunnanu chudandi. This symbol reads for greater than. A strong force, nuclear forces are greater than electromagnetic forces, greater than weak nuclear forces and they are greater than gravitational forces అని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఇది బేసిక్ గా మనం చదవాల్సినటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్. ఓకే, ఈ చాప్టర్ కి సంబంధించి ఓవర్ వ్యూలో. నెక్స్ట్ ఇవాళ
మనం చదివేటువంటి సైన్స్ చాలా మంది సైంటిస్టులు వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి రీసెర్చ్లో భాగంగా డెవలప్ చేసినటువంటి కాంటెంట్ని, వాళ్ళు ఇచ్చినటువంటి సాఫిస్టికేటెడ్ లైఫ్ని మనం ఇవాళ అవైల్ చేస్తున్నాం. సార్ చూడండి, ఇక్కడ మీరు ఈ ఇంట్లో ఉండి కూడా ఇవాళ క్లాసెస్ వినగలుగుతున్నారు ఆన్లైన్ ద్వారా. ఓకే, సో ఇది అంత ఈజీగా పాసిబుల్ కాలేదు. సార్ సో ఇవాళ మనము ఎంజాయ్ చేసేటువంటి ప్రతి ఫెసిలిటీ కూడా ఒకప్పుడు లేదు, అది మనందరికి తెలిసిన విషయం. సో ఒక జస్ట్ ఇమాజిన్ ఒక 500-600 years బిఫోర్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేది, నేచర్ ఏ విధంగా ఉండేది. నేచర్ పవర్ఫుల్, అది ఇప్పటికీ ఇది కాదు, కానీ లైఫ్ ఏ విధంగా ఉండేది, ఆ లైఫ్ని నుంచి ఈరోజు ఈ సాఫిస్టికేటెడ్ లైఫ్ వరకు తీసుకురావడానికి సైంటిస్టుల యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అటు లైట్ని కనుక్కున్నటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ ఏంటి, ఏసీ కరెంట్ కనుక్కున్న టెస్లా ఏంటి. ఓకే, సో మెనీ సైంటిస్ట్ హెస్ కాంట్రిబ్యూటెడ్. కానీ ఐన్స్టీన్, న్యూటన్ వీళ్ళందరూ కూడా చాలా చాలా సాక్రిఫికేషన్. కానీ మన ఇండియన్ సైంటిస్టుల దగ్గరకు వచ్చేస్తాం. మన ఇండియన్ సైంటిస్ట్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ వన్ డాక్టర్ చంద్రశేఖర్ వెంకటరామన్, దట్ ఈస్ నథింగ్ బట్ సివి రమన్ గారు, అండ్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ లేదా చంద్రశేఖర్ గారు, అండ్ దెన్ సత్యేంద్రనాథ్ బోస్. ఈ ముగ్గురు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామినేషన్లో అడిగేది ఫస్ట్ 2 cases జనరల్గా. ఓకే, సో వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ సివి రమన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అని మనకు అడిగేటువంటి క్వశ్చన్. తెలుసా మీకు సివి రమన్ గారు ఎవరు? సో ఈజ్ ద పర్సన్ డాక్టర్ సివి రమన్ గారు, ద ఫస్ట్ ఇండియన్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఫ్రమ్ ఇండియా. సో ఎందుకు ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే హీ డిస్కవర్డ్ రామన్ ఎఫెక్ట్. సో వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ సివి రమన్ మీన్స్ సివి రమన్ డిస్కవర్డ్ రామన్ ఎఫెక్ట్. ఫర్ హిస్ డిస్కవరీ హీ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1930. సో 1930లో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందని. ఆయన చేసింది ఏంటి అంటే స్పెక్ట్రోస్కోపీ, రామన్ స్పెక్ట్రోస్కోపీ అని ఒక మిషన్ తయారు చేశాడు, స్పెక్ట్రోస్కోపీని డెవలప్ చేశాడు. ఇవాళకి కూడా దానిపై అనేక మంది వర్క్ చేస్తున్నారు. ఇట్ డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద మాలిక్యూల్స్ లెవెల్, గ్యాస్ స్టేట్ కానీ, లిక్విడ్ స్టేట్లో కానీ, సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ మనం ఈ స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనం చదువుకోవచ్చు నాన్న. సో ఎలా చేశాడు ఆయన అంటే రామన్ ఎఫెక్ట్. ఏం అనుకున్నాడు రామన్ ఎఫెక్ట్లో? ఇట్ డీల్స్ విత్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ద మాలిక్యూల్స్ ఆఫ్ ఎ మీడియం అండ్ ఎగ్జైటెడ్ టు వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్. సో మనం ఇది డెఫినేషన్ నేర్చుకోండి ప్రస్తుతానికి, ఎందుకంటే ఇది కొద్దిగా హైయర్ ఎండ్లో మీరు నేర్చుకుంటారు. ఇట్ డీల్స్ విత్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ద మాలిక్యూల్స్ ఆఫ్ ఎ మీడియం వెన్ ఎగ్జైటెడ్ టు వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్. ఓకే, దిస్ ఇస్ వాట్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ సివి రమన్ టు ద సైన్స్. సో సివి రమన్ డిస్కవర్డ్ రామన్ ఎఫెక్ట్ అని చెప్పాలి. ఓకే, సో నెక్స్ట్ ఎవరు? ఎస్ చంద్రశేఖర్ గారు, దట్ ఈస్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు. సో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు వచ్చేసి సార్ బ్లాక్ హోల్స్ మీద ఈయన వర్క్ చేశాడండి. సో ఈ ఎక్స్ప్లెయిన్డ్ శేఖర్ లిమిట్ అంటే ఒక వైట్ డ్వార్ఫ్ ఒక అంటే బ్లాక్ హోల్గా మారేటప్పుడు, ఒక స్టార్ బ్లాక్ హోల్గా మారేటప్పుడు వైట్ డ్వార్ఫ్గా ఉన్నప్పుడు దాని మాస్ 1.4 times ఆఫ్ ద మాస్ ఆఫ్ సన్ కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది, తక్కువ ఉంటే ఏమవుతుంది అని ఒక లిమిట్ మ్యాథమెటికల్గా అనుకుంటాడు ఇతను. దాన్ని మనం శేఖర్ లిమిట్ అని చెప్పేసి అంటాం. సో హిజ్ మేజర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ ఈజ్ హీ ఎక్స్ప్లెయిన్ ద బ్లాక్ హోల్ ఫార్మేషన్ యాజ్ వెల్ యాజ్ శేఖర్ లిమిట్ కాన్సెప్ట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. దిస్ శేఖర్ లిమిట్ ఎక్స్ప్లెయిన్స్ ద స్ట్రక్చర్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్టార్స్. ఒక కొత్త స్టార్ బార్న్ కావాలన్నా, ఒక ఎగ్జిస్టింగ్ స్టార్ డెత్ అయ్యి అది బ్లాక్ హోల్ గా మారాలన్నా జరిగేటువంటి ప్రాసెస్ లోపల డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ ఎస్ చంద్రశేఖర్ గారు ఆయన థియరీ ద్వారా. ఓకే, సో హీ ఈజ్ ద సెకండ్ పర్సన్, కానీ అమెరికాలో ఎక్కువ ఉండి అక్కడే రీసెర్చ్ చేసాడు ఇతను. సో హీ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 1983. దిస్ ఇస్ వాట్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్. సో ఇతన్ని ఏం చెప్పాలి చంద్రశేఖర్, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ చంద్రశేఖర్ అంటే he explained Shaker limit and it explains the structure and evaluation of stars అని చెప్తే మనకి ఇక్కడ మనం 2 marks స్కోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. The third person I want to discuss here is సత్యేంద్రనాథ్ బోస్ గారు.
సత్యేంద్రనాథ్ బోస్ గారు ఇతను చాలా ఫేమస్ అండి. మనం ఇక్కడ ఫిజిక్స్ లో ఎమినెంట్ సైంటిస్ట్ గా మనం పేరు జనరల్ గా చెప్తే ఐన్స్టీన్ గురించి ఎక్కువగా చెప్తాం. ఐన్స్టీన్ గారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి బోస్. ఈయన స్టాటిస్టికల్ మెథడ్స్ లో ఇతను ఐన్స్టీన్ కలిసి చేసినటువంటి రీసెర్చ్ ని బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అని అంటాం. హీ డెవలప్ ద బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టికల్ మెథడ్. ఓకే, సో ఈయన ఇంటెగ్రల్ స్పిన్ తో ఉన్నటువంటి పార్టికల్స్ మీద దాని స్టాటిస్టిక్స్ మీద వర్క్ చేశారు కనుక ఆ ఇంటెగ్రల్ స్పిన్ ఉన్నటువంటి పార్టికల్స్ కి ఈయన మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ తో బోసాన్స్ అని చెప్పేసి పేరు కూడా పెట్టడం జరిగింది. సో పార్టికల్స్ విత్ ఇంటెగ్రల్ స్పిన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ బోసాన్స్. అంటే అతని యొక్క కాంట్రిబ్యూషన్ ని ఆయన పేరు పెట్టి ఈ పార్టికల్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది అనమాట, ఇంటర్నేషనల్ సైంటిస్ట్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద concepts I want to explain you people during this particular first year topic, that is physical world. సో ఈ చాప్టర్ లో మనల్ని ఫిజిక్స్ వైపు మోటివేట్ చేయడం జరిగింది. సో సైన్స్ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ నేచర్ అని చెప్పాను. ఫిజిక్స్ అంటే ఏంటి, ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి, అదే ఫిజికల్ క్వాంటిటీస్ గురించి, నేచర్ ఫండమెంటల్ లాస్ గురించి స్టడీ చేయడమే ఫిజిక్స్ అని చెప్పేసి అనుకున్నాను. సో ఫండమెంటల్ ఫోర్సెస్ ఏంటి అంటే 4 types ఆఫ్ ఫోర్సెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇండియా నుంచి ఈ సైన్స్ డెవలప్మెంట్ కి కాంట్రిబ్యూట్ చేసినటువంటి సైంటిస్టులు వాళ్ళ యొక్క రీసెర్చ్ ని స్టడీ చేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి సెల్యూట్ కొడుతూ మనము ఫిజికల్ క్వాంటిటీస్ ని ఏ విధంగా స్టడీ చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్తాం. ఇది మనం ఫస్ట్ ఇయర్ ఐపీ స్టాండర్డ్ లో మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్. ఓకే, so all of you hope you have enjoyed this class. As I already told you people, I will be giving the continue classes on not only first year, second year కూడా ఆల్రెడీ ఒక చాప్టర్ పెట్టేసిన. సో స్లోగా అంటే ఒక్కొక్క వీడియో చేయడానికి బాగా టైం పడుతున్నాను, అంత కాంటెంట్ రెడీ చేసుకొని చేయడానికి. కనుక కొద్దిగా స్లో అయినా కూడా మీకు క్లాసెస్ అనేటివి రెగ్యులర్గా నేను పెడుతూ ఉంటా. సో మీరందరూ కూడా మళ్ళొకసారి ఇన్ఫార్మ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, do subscribe the Viru Foundation channel and be in regular touch with the channel so that you will get the regular updates of the IP examinations. Okay, till then, thank you. Your Virendra Babu sir signing.